ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. మహాశివరాత్రి సందర్భంగా తెనాలి శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వరస్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. వేకోజాము నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెనాలి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సముద్రంగా మారింది. ఆలయం మొత్తం ఓం నమశివాయ నామస్మరణతో మార్మోగింది. శివరాత్రి పవిత్ర దినాన భక్తులు ఉపవాసాలు, జాగరణలు పాటిస్తూ ప్రత్యేక లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామికి రుద్రాభిషేకం, అర్చనలు వైభవంగా జరిగినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వివి రమణకువారి తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలను కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు. దాతలు పెసర్లంక వెంకటరమణ దంపతుల సహకారంతో స్వామివారికి కళ్యాణ పట్టువస్త్రాలు సమర్పించినట్లు, వారి ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖలతో పాటు ఇతర శాఖల సమన్వయంతో ఫిబ్రవరి 17 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రాతఃకాల పూజల నడుము రంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. లింగోద్భవ అభిషేక కాలం నిర్వహించి కళ్యాణానికి సిద్ధమైన స్వామివారిని గ్రామోత్సవాలకు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. రేపు నందివాహనం సేవ నిర్వహించి అనంతరం దివ్య రథోత్సవంపై ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శైవాగమ శాస్త్రం ప్రకారం త్రిశూల స్నానం ఆచరించిన అనంతరం ఉత్సవాలు ముగుస్తాయని పేర్కొన్నారు. ధర్మాదాయ శాఖ గుంటూరు జిల్లా తెనాలి పట్టణం గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయంగా పేరొందిన ఈ దేవస్థానంలో 12/2/2026 నుండి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఉత్సవంలో భాగంగా ఈ రోజున మహాశివరాత్రి పర్వదినాన ప్రాతకాలాన 4 గంటల నుంచే అభిషేకాది కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడము, అధిక సంఖ్యలో కూడా భక్తులు విచ్చేసి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహింపజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి అభిషేకాలను నిర్వహించుకుంటున్నారు. ఈ సాయంత్రము 12:30 స్వామివారి గ్రామోత్సవం కూడా జరుగుతుంది. అదేవిధంగా 11:22 నుంచి 11:37 వరకు లింగోద్భవ అభిషేక కాలంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ కాలంలో విశేషంగా అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. తదుపరి స్వామివారు గ్రామోత్సవానికి బయలుదేరతారు. అనంతరము ఎదుర్కోల ఉత్సవం నిర్వహించబడుతుంది. తదుపరి స్వామివారు కళ్యాణ వేదికను అలంకరించి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుంది. రేపు నందివాహనం పైన స్వామివారు తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో పురవీధుల్లో గ్రామోత్సవం జరుగుతుంది. తదుపరి సాయంత్రం 4:30 నుంచి
దివ్య రథోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ దివ్య రథోత్సవానికి ముందు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమం అన్నిటికీ కూడా పోలీసు శాఖ వారు, మున్సిపల్ శాఖ వారు, అలానే ఫైర్ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ గారు, మండల తహసీల్దార్ ఆఫీస్ వారు కూడా వారి సహాయ సహకారాలు తీసుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులు విశేషంగా పాల్గొని మహాశివరాత్రి యొక్క పుణ్య ఫలితాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. 17వ తారీఖు ఆఖరి రోజున ఉదయం పూట త్రిశూల స్నానము, సాయంత్రం పూట ద్వాదశ ప్రదక్షిణాలు మరియు పవలింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులకు తెలియజేయటమైంది. ముందుగా తెనాలిపట్నం ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెనాలి గంగానంపేటలో మన పాత శివాలయంలో స్వామివారి కళ్యాణ సేవ చేసుకునే భాగ్యం నాకు, నా కుటుంబ సభ్యులు దొరకడం చాలా సంతోషకరం. ఆ స్వామివారి ఆశీస్సులతో మరియు మా ఈఓ గారు రమణకుమారి గారి ఆదేశం మీద మేము ఈరోజు కళ్యాణం చేసుకునే భాగ్యం దొరకడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా 10 సంవత్సరం స్వామివారికి పొట్టి వస్త్రాలు సమర్పిస్తాం మేము. అదేవిధంగా బీఆర్ కన్సల్టెన్సీ తరఫున 10,000 వాటర్ బాటిళ్ళు, కంటిన్యూగా బాదం పాలు, మజ్జిగ భక్తులకి ఏ లోటు లేకుండా స్వామివారి సేవలో మేము ఎప్పుడు నిరంతరం ప్రతి భక్తులకి ఏ లోటు లేకుండా అన్నీ పంపిణీ చేస్తున్నాం. ఈ భాగ్యం మాకు దొరకడం చాలా సంతోషకరంగా ఉంది. ఆ స్వామివారు అందరినీ ఆశ్రయించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.